హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మళ్ళీ మీ ముంగడికైతే కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. ఆ స్టేట్మెంట్ అయితే ఇదే భయ్యా. మరి యూపీ వారియర్స్, గుజరాత్ జెంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ టీం, ముంబై టీం రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ వివరాలు అయితే తెలుసుకుందాం. మరి యూపీ వారియర్స్ స్టేట్మెంటు, ముంబై స్టేట్మెంటు, మన ఆర్సీబీ స్టేట్మెంటు, గుజరాత్ జెంట్స్ స్టేట్మెంటు, ఢిల్లీ క్యాపిటల్స్ స్టేట్మెంట్ అయితే ఇవే భయ్యా. మరి ముందుగా మన ఆర్సీబీ టీం రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. మొదటిగా స్మృతి మందన. మరి స్మృతి మందన అయితే 3.50 కోట్లకైతే రిటర్న్ చేసుకుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్. స్మృతి మందన అయితే WPLలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. 26 మ్యాచ్లు ఆడి 646 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీలేమో 4 చేసింది. స్ట్రైక్ రేటు 128 మెయింటైన్ చేస్తూ బాగానే ఆడింది భయ్యా. హైయెస్ట్ స్కోర్ ఏమో యూపీ వారియర్స్ పై 81 చేసింది. మరి అలాంటి స్మృతి మందన అయితే మన ఆర్సీబీ వాళ్ళు అయితే రిటర్న్ చేసుకున్నారు. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి రిచా ఘోష్. అయితే ఆర్సీబీ వాళ్ళు 2.75 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు భయ్యా. స్మృతి మందన కన్నా WPL కెరియర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది రిచా ఘోష్. మరి రిచా ఘోష్ అయితే 26 మ్యాచ్లు ఆడింది WPLలో. 26 మ్యాచ్లలో 625 పరుగులు చేసింది. 4 హాఫ్ సెంచరీలు, 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది భయ్యా. మరి హైయెస్ట్ స్కోర్ ఏమో యూపీ వారియర్స్ పై 69 చేసింది. మరి అలాంటి రిచా ఘోష్ని అయితే మన ఆర్సీబీ వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు భయ్యా. మరి తన కెరియర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది రిచా ఘోష్. నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి ఎల్లిస్ పెరీని అయితే 2 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్. మరి ఎల్లిస్ పెరీ అయితే WPL కెరియర్లో మొత్తం 26 మ్యాచ్లు ఆడింది. ఆ 26 మ్యాచ్లలో 972 పరుగులు చేసింది భయ్యా. అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశానని చెప్పాలి WPLలో. మరి 8 హాఫ్ సెంచరీలు, 132 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ బాగానే పర్ఫార్మెన్స్ చేసింది ఎల్లిస్ పెరీ. హైయెస్ట్ స్కోర్ ఏమో యూపీ వారియర్స్ పై 90 పరుగులు అయితే చేసింది భయ్యా. ఎల్లిస్ పెరీ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇక నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి శ్రేయాంక పటేల్. ఈమెనైతే 60 లక్షలు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ఆర్సీబీ టీం. మరి శ్రేయాంక పటేల్ అయితే WPL కెరియర్లో అయితే 15 మ్యాచ్లు ఆడింది. ఆ 15 మ్యాచ్లలో కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది భయ్యా. మరి 0 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 0 సెంచరీస్ అయితే ఉన్నాయి. మరి స్ట్రైక్ రేట్ అయితే 147 మెయింటైన్ చేస్తూ బాగానే ఆడింది. తన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి MI పై 23 పరుగులు అయితే చేసింది. ఆర్సీబీ టీం అయితే ఇంకో ప్లేయర్ని ఆర్టీఎం కార్డు ద్వారా రిటర్న్ చేసుకుంటుంది. మరి ఢిల్లీ విషయానికి వస్తే కనుక జమియాన్ అయితే 2.2 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ఢిల్లీ క్యాపిటల్స్. మరి మెయిన్ ప్లేయర్స్ యొక్క WPLలో ఎన్ని పరుగులు చేశారు, వాళ్ళ స్ట్రైక్ రేట్ ఏంటంటే తెలుసుకుందాం భయ్యా. ఎందుకంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి మెయిన్ ప్లేయర్సే తెలుసుకుందాం. ఇక మన జమియా విషయానికి వస్తే కనుక WPL 2025లో 9 మ్యాచ్లు ఆడి ఆ 9 మ్యాచ్లలో 146 పరుగులు చేసింది భయ్యా. మరి ఒక హాఫ్ సెంచరీ కూడా చేసింది మన జమియా. మరి అలాంటి జమియాన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి షఫాలి వర్మ అయితే 2.20 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ఢిల్లీ క్యాపిటల్స్. మరి షఫాలి వర్మ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో మన అందరికీ తెలిసింది. మరి షఫాలి వర్మ అయితే WPL 2025లో 9 మ్యాచ్లు ఆడింది భయ్యా. ఆ 9 మ్యాచ్లలో 304 పరుగులు అయితే చేసింది. ఒక హాఫ్ సెంచరీ కూడా చేసింది. మరి స్ట్రైక్ రేట్ ఏమో 152 మెయింటైన్ చేస్తూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది మన షఫాలి వర్మ. ఇక నెంబర్ 3 ప్లేయర్ విషయానికి వస్తే కనుక అన్నెబెల్ సుధరన్ అయితే 2.2 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈమె బ్యాటింగ్లో 9 మ్యాచ్లు ఆడి 95 పరుగులు అయితే చేసింది భయ్యా. ఈమె ఒక ఆల్రౌండర్ కాబట్టి బౌలింగ్ విషయానికి వస్తే 9 ఇన్నింగ్స్లో 199 బాల్స్ వేసి 251 పరుగులు ఇచ్చి 9 వికెట్ అయితే తీసుకుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ఒక ఆల్రౌండర్గా. మరి ఈమెను కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రిటర్న్ చేసుకుంది భయ్యా. మరి ఢిల్లీ క్యాపిటల్స్లో నేను ఒక ప్లేయర్ అయితే మిస్ చేస్తాను. ఆ ప్లేయరు ఎన్ని కోట్లకు రిటర్న్ చేసుకుందో మన ఢిల్లీ క్యాపిటల్స్ కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి నిక్కీ ప్రసాద్. ఈ నిక్కీ ప్రసాద్ని అయితే 50 లక్షలు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈమె అయితే WPL 2025లో 8 మ్యాచ్లు ఆడి 78 పరుగులు అయితే చేసింది భయ్యా. ఇక ముంబై టీం రిటెన్షన్ ప్లేయర్స్ నెంబర్ 1 ప్లేయర్ వచ్చేసి హర్మన్ప్రీత్ కౌర్. ఈమె అయితే 2.5 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ముంబై మేనేజ్మెంట్. మరి ఈమె అయితే WPL కెరియర్లో 27 మ్యాచ్లు ఆడి 851 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టింది భయ్యా. మరి హర్మన్ప్రీత్ కౌర్ని అయితే మన ముంబై మేనేజ్మెంట్ వాళ్ళు అయితే రిటర్న్ చేసుకున్నారు 2.5 కోట్లకి. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి నాట్లీ స్కివర్. ఈమెనైతే ఏకంగా 3.5 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది భయ్యా. మరి తన అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి రిటర్న్ చేసుకుంది మన ముంబై మేనేజ్మెంట్. తన WPL కెరియర్లో అయితే 29 మ్యాచ్లు ఆడి 1027 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టింది. మరి నాట్లీ స్కివర్ ఒక ఆల్రౌండర్ కాబట్టి 32 వికెట్లు తీసుకుంది భయ్యా.
మరి అద్భుతంగా పర్ఫార్మెన్స్ కాబట్టి 3.5 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ముంబై ఇండియన్స్. నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి అమన్ జట్కార్. ఈమెనైతే ₹1 కోటి ఇచ్చి అయితే రిటర్న్ చేసుకుంది మన ముంబై మేనేజ్మెంట్. మరి మేము WPL హిస్టరీలో అయితే 29 మ్యాచ్లు ఆడి కేవలం 209 పరుగులు మాత్రమే చేసింది భయ్యా. ఆమె ఒక ఆల్రౌండర్ కాబట్టి ఆమె కూడా 5 వికెట్లు తీసుకుంది. మరి మన ముంబై వాళ్ళు అయితే ₹1 కోటి ఇచ్చి రిటర్న్ చేసుకుంది అమన్ జట్కార్ని. ఇక నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి కమ్లాని అయితే 50 లక్షలు ఇచ్చి రిటర్న్ చేసుకుంది మన ముంబై మేనేజ్మెంట్. మరి ఆమె డెప్ చేసింది 2025లో కాబట్టి తను ఆడింది కేవలం 9 మ్యాచ్లు. ఆ 9 మ్యాచ్లలో కేవలం 32 పరుగులు చేసింది భయ్యా. తను డెప్ చేసింది 2025లో. మరి ముంబై టీంకి అయితే వచ్చి ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేదు, ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా చూపెట్టలేదు. మరి 2026లో WPLలో తన పర్ఫార్మెన్స్ చూడాలని మనం అందరం కోరుకుందాం. ఇక లాస్ట్ ప్లేయర్ వచ్చేసి మన హెయిలే మ్యాథ్యూస్. మరి ఈమె అయితే ముంబై మేనేజ్మెంట్ అయితే 1.75 crores అయితే రిటర్న్ చేసుకుంది భయ్యా. మరి హెయిలే మ్యాథ్యూస్ అయితే ఒక వెస్టిండీస్ ప్లేయర్. మరి ఆమె తన WPL కెరీర్లో మొత్తం 29 మ్యాచ్లు ఆడింది. ఆ 29 మ్యాచ్లలో 758 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టింది భయ్యా. ఆమె ఒక ఆల్రౌండర్ కాబట్టి వికెట్ల విషయానికి వస్తే కనుక 41 వికెట్ తీసుకొని తన సత్తా ఏందో చూపెట్టింది. మరి యూపీ వారియర్స్ విషయానికి వస్తే కనుక యూపీ వారియర్స్ అయితే కేవలం ఒక్క ప్లేయర్ని మాత్రం రిటర్న్ చేసుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరంటే శ్వేతా షెరావత్. మరి ఆమె అయితే 50 లక్షలు ఇచ్చి రిటర్న్ చేసుకుంది భయ్యా. మరి ఆమె కెరియర్లో 23 మ్యాచ్లు ఆడింది. 23 మ్యాచ్లలో 20 ఇన్నింగ్స్ ఆడింది భయ్యా. 20 ఇన్నింగ్స్లో మాత్రం 261 పరుగులు మాత్రమే చేసింది మన శ్వేతా షెరావత్. మరి హైయెస్ట్ స్కోర్ ఏమో 45 చేసింది. మరి ఇక వీడియో అయితే ముగిసిపోయింది భయ్యా. మరి ఇందులో ఇంకా ఒక ప్లేయర్ అయితే మిస్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్లో. మరి ఇంకిద్దరు ప్లేయర్స్ ఏమో గుజరాత్ జెంట్లో మిస్ అయిపోయారు. మరి ఆ ప్లేయర్స్ ఎన్ని కోట్లకు రిటర్న్ చేసుకున్న టీంని అయితే మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అలాగే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కనుక మనస్ఫూర్తిగా క్షమించాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఇలాంటి వీడియోస్తోనే మీ ముంగట ఉంటాను. WPL పైన మీకు ఇంకొన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మరి అలాగే IPLలో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరో కూడా కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు వీడియోస్ త్వరగా వస్తాయి భయ్యా. మరి ఇంకో వీడియోతో కలుద్దాం. మరి బాయ్.